జిల్లాలో ఏ ఒక్క రైతు ఎరువులు అందలేదనే సమస్య తలెత్తకుండా అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా జిల్లా వ్యాప్తంగా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి బి చెనబోబులేస్ తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకంపై మొగ్గు చూపాలి అంటూ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద అవగాహన ర్యాలీని డిఆర్ఓ ప్రారంభించారు. ర్యాలీ ప్రధాన వీధులు గుండా నిర్వహించిన అనంతరం చర్చి కూడల్లో మానవహారం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ ఎరువుల కొరత రాకుండా అమ్మకాలు పారదర్శకంగా చేపట్టేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో బ్లాక్బెర్రీ పొగాకు సాగును నిషేధించామని, దీన్ని రైతులు అవగాహన చేసుకుని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలంటూ తెలిపారు. దర్శి ప్రాంతంలో సాగరాయి కట్టు పరిధిలో వరి సాగు చేస్తున్నారని, వారికి అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో సాగుకు 4,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా జిల్లాలో 4,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని, అవసరం మేరకు ఎరువులు అందుబాటులోకి ఉంచుతామంటూ తెలిపారు. బ్లాక్బెర్రీ పొగాకును సాగును నిషేధించామని, ఎవరూ సాగు చేయవద్దంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు పట్టణ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయం డిపిఎం సుభాష్ని, ఒంగోలు ఏడీఏతో పాటు వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.